పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటా ఎన్నిసార్లనే క్వశ్చన్ అడగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంట నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష అధ్యక్ష ఎక్స్ప్లెయిన్ సార్ మినిస్టర్ గారు గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు మైక్లో మాట్లాడలేదు సార్ ఎవరికి కూడా వినపడలేదు వారు మాట్లాడింది మైక్లో వినపడదు దాన్ని వారు తిరిగి వాపస్ అన్న తీసుకురావాలి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేనేమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిండ్రో ఆయనను ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా అనకపోతే లేదు నన్ను ఎవడన్నా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి నేను విడ్రా చేసుకున్నా కదా ఇంకేంటి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది లేదు దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్ నేను విడ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్ మినిస్టర్కి ఇస్తారు మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సిట్ డౌన్ సార్ స్పీకర్ సార్ సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్ శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్ సభ నడిపే పద్ధతిది కాదు సార్ సభ నడిపే పద్ధతిది కాదు సార్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు అబద్ధం డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు అది వేరే విషయం పక్కన పెడదాం కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అని అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు ఏమవుతుంది అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు ఉన్నారు కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు మీరే పర్మనెంట్ ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇన్ని రోజులు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకేమంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష, తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్జీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపులో మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయ అధ్యక్ష, ఇది క్షమించడం చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగను అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యులు. మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటారు, బయట తిడుతున్నారు, దొంగపోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకున్నారు వాళ్ళు, మమ్మల్ని దొంగతనం ఇంకేమంటే అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే, లేకపోతే